హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుకెళ్దాం. దాన్ని తీయడు దితి కింద వద్దుతా, అలా చేయొద్దు. అటు వెళ్దాం మనం. దా దితి గడు దా దా. అది నాదే షాడో, నా షాడో అది. ఆ బాల్ వద్దు, ఈ బాల్తో ఆడుతుందా ప్లీజ్. ఈ బాల్తో ఆడుతున్నామా? ఆ బాల్ కానీ లైట్స్ వస్తుంది. బాల్ ప్లీజ్ మళ్ళీ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది. ఇది రాజుకి ఈ బాల్ ఆడుతుందా? రాజుకి అదే రారా, నేను ఒక్కదాన్ని ఆడుకుంటా సరేనా? నువ్వు అక్కడే ఆడు. ఏం చేస్తున్నారా బుజ్జిగా? గుండు పాపవి నువ్వు, గుండు పాపవి. నిజంగానే గుండు పాపవే నువ్వు. గుండు అంటే నీకెందుకు ఇష్టం ఉండదురా జ్యోతి గారు? జ్యోతి నువ్వు గుండువి. ఏ గుండు పాప ఏటే? గట్టిగా కొట్టు, అలా కొడితే రాదు. ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకా 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 స్ట్రాంగ్ కొట్టు. స్ట్రాంగ్ ఇంకొంచెం కొట్టు. కొట్టు కింద గట్టిగా, కింద గట్టిగా కొట్టు బాల్ని, అప్పుడే వస్తుంది. నేను అనాలా? ఇవ్వు అంట నువ్వు. అయ్యో పోయింది లోపలికి. నీ చేతిలో పట్టుకోవాలి నువ్వు. వచ్చింది తెచ్చుకోపో. వచ్చింది తీసుకురాపో. ఇది తీసుకురా నాన్న, వెళ్ళు. అది రాదు, నువ్వే వెళ్ళాలి. తిప్పిస్తున్నారేంటమ్మా నన్ను, తోసావు నువ్వే లోపలికి. దాన్ని చూస్తున్నావు మళ్ళీ. తీసుకురాపో, తీసుకురా వెళ్ళి. నేను ఇస్తాలే, ఆగు. దూరం పడేసేవాళ్ళ దితిను. ఇదిగో తీసుకో దితి, తీసుకురా. అమ్మా ఏంటిదా దితిగాడు ఎప్పుడు లోపల పడేస్తావు ఊరికి? నాతో నిత్య మీద ఎక్సర్సైజ్ చేస్తానంటారా దితిగా నువ్వు? ఏంటి మళ్ళీ చెప్పు ఒకసారి. ఎలా అనాలి నాకు చూపించు ఒకసారి. ఇటు చూపించు, కనిపించట్లేదు. ఇటు చూపించు, ఇటు ఇటు. జ్యోతి నా వైపు చూపించి చెప్పే. జ్యోతి అయ్యో నువ్వు స్ట్రాంగ్గా వేయట్లేదు దాన్ని, అందుకే సౌండ్ లైట్ రావట్లేదు. తీసుకురాపో మళ్ళీ, తీసుకురా. ఎలా ఎలా ఎలా? నో, అది నోట్లో పెట్టుకునేది కదా, ఆడుకునేది. వచ్చేసింది లైట్ వచ్చింది. జ్యోతికి లైట్ ఆన్ చేయడం వచ్చింది. ఏంటి చేస్తున్నావు సైంటిస్ట్? ఏంటది? సైంటిస్ట్ జ్యోతిష్టి తశ్వి. వా, ఇది మామూలుగా ఇట్లా చూసి ఆడుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చాడంట. ఇందులో చిన్న మ్యాగ్నెట్ ఉంది, మాయిస్చర్ లాగా ఉందన్నమాట. అండ్ చిన్న చిన్న స్టార్స్ ఉన్నాయి, ఒక బటర్ఫ్లై ఇలా ఉంది. మంచిగా చూసుకుంటూ ఆడుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చాడంట. లోపల లైట్ ఉంటుందని చూసుకోలేదు, కానీ ఇది కొంచెం హార్డ్గా ఇలా టచ్ అయినా కానీ ఫ్లాషీగా వస్తుంది అంత లైట్. చిన్నపిల్లలకి పాపం కళ్ళకి డ్యామేజ్ అయిపోతుంది కదా, అందుకని ఎక్కువ ఇవ్వట్లేదు.
ఎప్పుడో ఒకసారి ఇంకా అది వెతుక్కుని తీసుకొస్తుంది, ఎక్కడన్నా కనిపిస్తే తీసుకుని వచ్చి ఆడుకుంటుంది. అందుకే మోస్ట్లీ దీన్ని దాచిపెడుతున్నాము. ఎప్పుడో ఒకసారి అలా వేరే బోర్ కొట్టినప్పుడు తీసుకొచ్చుకుంటుంది. బొమ్మలన్నీ పెట్టే దగ్గర ఇంకా ఇది కూడా పెడుతున్నాము. సో దానికి ఏది నచ్చుతుందో అది పిక్ చేసుకొని తీసుకొచ్చుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో బోర్ కొట్టినప్పుడు ఇంకోటి తెచ్చుకుంటుంటుంది. అందుకని అప్పుడప్పుడు ఆడుకుంటుంది అంతే. దూరం నుండి చూసినంత వరకు నేను ఏమన్నా కానీ ఒక్కోసారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా పట్టుకొని చూస్తుంటుంది. అమ్మో, అంత దగ్గర నుంచి మనకే కష్టంగా ఉంటుంది కదా ఇట్లా పింక్ అవుతుంటే ఇంకా చూడడం. ఇంకా దానికి ఇలా ఉంటుందో అని చెప్పి తీసేసుకుంటా వేరేది ఇచ్చేసి. ఇది ఏంటి ఎక్కిలు వస్తున్నాయి. చెయ్యి కాలు మీద తగులుతుంది. తిను నాన్న, వద్దు అన్నిసార్లు అయ్యో వద్దు. కొంచెం తిను నాన్న, కొంచెం తిను నాన్న. వద్దులే వద్దులే వదిలేస్తున్నా. ఓకే డన్. ఇది చూడే ఏంటి అని అడుగుతున్నాను. మళ్ళీ ఏదో గుర్తు వచ్చింది బుద్ధి. కొట్టుకోకండి కొట్టుకోకండి రా, కొట్టుకోకండి రా బుజ్జిగాడు. అమ్మో బుజ్జిగాడు ఇలా ఉంటుంది. ఏంటి ద్యుతి, ఏమైంది? నాన్నకి ఏమంటున్నావు? ఇది అయిపోయిందా? అది ఇంకా అయిపోవట్లేదు. పడట్లేదని చేతితో వస్తుంది. అమ్మని చూడు ఒకసారి. కోపం వస్తుందా చిన్న గుండు? గుండు అంటే కోపం. కోపం అనే మాట అనిపిస్తే ఇంకెక్కువ ఉంటుంది. ఏంటి కొట్టడానికి వస్తున్నా ఏంటి? గుండు గుండు అంటున్నాను. ఏంట్రా ద్యుతి, ద్యుతి జేజేకి దండం పెట్టు దగ్గరికి వెళ్ళి. అబ్బు ఇప్పుడు నాన్నగారికి. జేజకి పెట్టేశావా? జేజకి దండం పెట్టావా? అట్లా పెట్టావా? ఇప్పుడు అమ్మగారికి. అమ్మగారికి ప్రణామములు, నాన్నగారికి ప్రణామములు. చిట్నాయుడు, వంశ పారంపర్యంగా వచ్చిన నీ జుట్టు ఏమైంది? జోజకి ఇచ్చేసావా? చిట్టినాయుడు అవును, 2 వీక్స్కే బాగానే వచ్చింది. హే థ్యాంక్ యూ. మన నోట్లో పెట్టుకుంటున్నావుగా. ఏమైంది ఇవ్వలేదా? మంచిది కాదు కదా మరి అది. ఏదో ఒకటి చేతిలో ఉండాలి, అదే కావాలనే ఉంది కదా అదితి.
మళ్ళీ పడేసింది